నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గూడూరు నియోజకవర్గం అభివృద్ధి కొరకు పనిచేసే పాషం సునీల్ కుమార్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు పొందాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మెప్మా పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా ప్రజలకు నిరంతరం సునీల్ కుమార్ అందుబాటులో ఉన్నారని, గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, నరసింహల నాయుడు, వెంకటేష్, శ్రీధర్, లీలావతి, కల్పన, భారతి తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి మన కాబోయే శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కేక్ కట్ చేసి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. మన సునీల్ కుమార్ గారు గతంలో 2014 నుంచి 19 మధ్యలో శాసనసభ్యులుగా గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు కూడా పార్టీ అధికారంలో లేకపోయినా కూడా మనకందరికీ కూడా అండదండలుగా ఉంటూ పార్టీని నడిపిస్తూ ఇప్పుడు పోటీ చేశారు. ఖచ్చితంగా మంచి భారీ మెజారిటీతో మన శాసనసభ్యులుగా ఎన్నికవ్వాలని భగవంతుని ఆశీస్సులు ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంచి ఉన్నత పదవులు కూడా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు మన ప్రీతమ నాయకుడు, మన కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. సునీల్ కుమార్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు దయ వల్ల ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, పదవి అన్నీ సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం పార్టీ కార్యాలయం దగ్గర డాక్టర్ సునీల్ కుమార్ గారు జన్మదిన వేడుకలు చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు పాల్గొన్నారు. అదేవిధంగా రేపు కాబోయే ఎమ్మెల్యే రేపు సాయంత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సునీల్ కుమార్ గారు ఘనవిజయంతో సాధించుకోవచ్చు గూడూరు అడుగు పెట్టే రోజులు రేపు దగ్గరలో ఉంది. ఈరోజు వాతావరణం కూడా బాగా చల్లబడింది. ఈ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎంత చల్లబడింది, అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా ఉంటుందని తెలియజేస్తూ 2024 నుంచి 2029 దాకా తెలుగుదేశం పార్టీ ప్రతి బడుగు బలైన వర్గాల్ని బ్రహ్మాండంగా చూసుకోవడానికి అటు చంద్రబాబు నాయుడు, ఇక్కడ సునీల్ కుమార్ గారు అందరికీ తోడుంటూ పనిచేస్తారని తెలియజేస్తూ జన్మదిన సూర్యుళ్ళు ఉండాలని, ఆరోగ్యంగా లక్షణంగా అందరికీ పనిచేయాలని కోరుకుంటూ సెలవు. జ్యోతి డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రకృతి కూడా సహకరించింది. దుష్ట రక్షణ శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి. అంటే రానున్న కాలంలో మన గవర్నమెంట్లో ఏ విధంగా చల్లని పాలన ఉంటుందో ఈ రోజే నిదర్శనం. అంటే వాళ్ళది లాస్ట్ రోజు, మనది మొదటి రోజు అవుతుంది ఈరోజు సాయంత్రం 1 గంట నుంచి. అందుకోసంగా గూడూరు పట్టణ ప్రజలకి ఎప్పుడు అండగా ఉండేటటువంటి సునీలన్న నిండు నూరేళ్లు అద్దులతో మంచి పడవల్లో ఉంటూ గూడూరు పట్టణ ప్రజల్ని ఎప్పుడు మర్చిపోయినటువంటి వ్యక్తి. అంటే ఆయన గూడూరు పట్టణం అన్నా గూడూరు ప్రజలన్నా కొంచెం ప్రీతి ఎక్కువ. బయట మన శాసనసభ్యులు రేపు 10 గంటల నుంచి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు మన పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఆశ్రమంలో జరుగుతూ ఉంది. అన్న ఈ 2019 నుంచి ఈ 2024 వరకు
అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి గూడూరు నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. రేపు జరిగే కౌంటింగ్ లో అన్న భారీ మెజార్టీతో గెలుపొంది బయటకు వస్తారు. రేపు అందరం కూడా మన రాజన్న చెప్పినట్టు 5 గంటలకు కూడా అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి స్వాగతించిన అభ్యర్థి మరియు మన గూడూరు నియోజకవర్గ నాయకులు అయినటువంటి పాసిం సునీల్ కుమార్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా పట్టణ అధ్యక్షులైనటువంటి పులుసేనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, ఎన్టీఆర్ అభిమానులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మహిళా లీడర్లకు కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. 2014లో 2019 నుంచి ఇప్పటి వరకు గూడూరు నియోజకవర్గానికి సునీల్ కుమార్ గారు ఎంతో పదవి లేకుండా కూడా ఎంతో కృషి చేశారు. దీనికి ఈ నియోజకవర్గం ప్రజలు అందరి ఓటరు మహాశయులు అందరికీ ఈరోజు రేపు ఆయన్ని గెలిపించబోతున్నందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా రానున్న కాలంలో కూడా ఆయన ఇంకా ఎక్కువ పదవులు అధిరోహించి ఆయన ఆరోగ్యంతో వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఇక్కడ అనాథాశ్రయంలో కూడా అన్నదానం ఆయన పేరు మీద జరుపుతున్నందుకు ఇక్కడ ఉన్న ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకి, పార్టీ అభిమానులకి, ఈరోజు గూడూరు పట్టణం పార్టీ కార్యాలయంలో పులిమి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం, భారీ అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. మన గూడూరు మనసు నీళ్ళన్న ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం గూడూరు నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉన్నాడు. పేదవాడికి భరోసా మన సునీలన్న. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆయనకు ఐశ్వర్యం, ఉన్నత పదవులు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ సందర్భంగా మరోసారి మన సునీల్ అన్నకి హ్యాపీ బర్త్డే చెప్తూ మన పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు ఇంత సంబరంగా జరుపుకుంటున్నారంటే అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఇట్లాగే 2019లో మన సునీల్ అన్న ఘన విజయంతో వస్తాడు. సంబరాలు చేసుకొని నియోజకవర్గం గత 4 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో గూడూరు పట్టణంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటల నుండి ఎండవేడి విపరీతంగా ఉండడంతో ప్రజలు నివాసాల నుండి బయటికి రావాలంటేనే హడలిపోయారు. సోమవారం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లదనంతో ప్రజలు సేద తీరారు. గూడూరు పట్టణంలో గత 4 రోజుల నుండి తీవ్రమైన ఎండతో ప్రజలు నివాసాల నుండి బయటకు రావాలంటేనే భయపడిపోయారు. సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి ఎండ లేకపోవడంతో చల్లని వాతావరణంతో ప్రజలు సేద తీరారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో తమ అవసరాల నిమిత్తం ప్రజలు బయటకు రావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. గత 10 సంవత్సరాలుగా స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని సంస్థ సెక్రటరీ నంది మండలం బాలకృష్ణంరాజు తెలిపారు. గూడూరు పట్టణంలోని స్ఫూర్తి సేవా సమితి కార్యాలయంలో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. సమితి సెక్రటరీ బాలకృష్ణంరాజు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా స్ఫూర్తి సేవా సమితి స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో అందరి సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ వార్షికోత్సవంలో దామోదర్ రాజు, వివేక్ రాజు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ 15 మంది కలిసి కూర్చొని ఆ రోజు ఫస్ట్ 10th క్లాస్ విద్యార్థులకే ఫస్ట్ కార్యక్రమం కాస్మోపతిలో చేశాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక మంది అనేక రకాలుగా స్ఫూర్తి సేవా సమితికి సహాయపడుతున్నారు. అందరికీ మా ధన్యవాదాలు. కానీ పురుషోత్తమ దీనికి ఎక్కువ సహాయ సహకారాలు ఇస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆయన 2 కానీ 3 కానీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. చూస్తూ ఉంటాము అన్ని కమ్యూనిటీస్ ఇలా గ్యాదర్ అయ్యి చాలా ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటారు. మన కమ్యూనిటీలో కూడా ఇలా జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి పిలిపించి ఇలా ఈ ఫంక్షన్లో ఇన్వాల్వ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో మా ద్వారా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము రెడీగా ఉన్నాము చేయడానికి. థ్యాంక్ యూ. ఎందుకు అంటే అన్ని విధాలు ఉన్నా కూడా మనం ఎందుకు ఇంకా కొద్దిగా తక్కువలో ఉన్నామంటే ఒకటే రీజన్, యూనిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో యూనిటీ ఉండదు.
ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టు ఎవరైనా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా ఎక్కడికైనా అమెరికాలో ఏ దేశమైనా ఆ పేరు పక్కన పేరు వాళ్ళ కమ్యూనిటీ పేరు కలపడంగానే అతుక్కుపోతారు. మనకేం ప్రాబ్లం ఏంటంటే మనం చూడంగానే దూరం పోతాం. ఇదే ప్రాబ్లం. మనం డెవలప్ అయిన తర్వాత మన వాళ్ళని డెవలప్ చేసే లక్షణాలు చాలామంది తక్కువ మనలో. ఎందుకంటే వేరే రీజన్స్ ఉండొచ్చు, భయాలు కావచ్చు, ఈడొచ్చి నెక్స్ట్ వాళ్ళకి భయం కావచ్చు, ఇంకోటి వేరే రీజన్ కావచ్చు. ఫస్ట్ మనకు చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పించిందంటే మన కమ్యూనిటీ అంటే ఒక గౌరవం. మనదంటే ఇది మన శాస్త్ర పురాణం పారంటే క్షత్రియుడు వచ్చేసి బాహువుల నుంచి పుట్టినవాడు. అందరికీ క్షత్రియులు బాహువులు అంటే మన భుజాలు చాలా బలంగా ఉంటాయి. అంటే యుద్ధాలు చేయాలి కాబట్టి, పోరాడాలి కాబట్టి. సో మన పురాణాల నుంచి మనకు ఉంది. కానీ ఇప్పుడు మన భుజాలు వీక్ అయిపోయినాయి. ఇక్కడికి నన్ను పిలవడం జరిగినది. ముఖ్యంగా నాకు ఈరోజు 2-3 పదవీ విరమణ ప్రోగ్రాంలు పుత్తూరులో డాక్టర్ రవి దగ్గర ఉన్నా, కానీ దామోదర కంపల్సరీ మీరు రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలు చేయడం చాలా మంచిదండి. అందులో ఇంతమందిని మోటివేట్ చేయడం చాలా ముఖ్యం అన్నమాట. ఆ మోటివేషన్లో మనము చాలా వెనకబడి ఉన్నాము. దీన్ని 10 మందికి చెప్తే 10 పల్లెకి మేము ఇలా చేస్తున్నాము, దానికి తగిన సహాయం మీరు చేయగలరు అని చేయాలని ప్రజల్లోకి తీసుకెళ్తే పూర్తి అంటే ఇన్స్పిరేషన్ అనేది పేరు. అంటే నేను ఇదే ఫస్ట్ రావటం. పోయినసారి ఈ సేవా సమితికి నన్ను దామోదర్ రాజు, 2 దామోదర్ రాజులు ఆహ్వానించారు. నేను హైదరాబాద్ నుంచి రాలేకపోయాను. ఈసారి మాత్రం మీరు తప్పకుండా రావాలా అని. అంటే బంధువుల కంటే ఎక్కువగా ఉంటారు ఈ దామోదర్ రాజు, వీళ్ళందరూ మన దగ్గరే. మన రాజులు ఊర్లు ఎన్ని ఉన్నారు, వాళ్ళందరూ దాదాపు ఒక 20 మంది నా సంస్థలోనే గ్రీన్ సిటీ హైదరాబాద్లో 1985లో స్థాపించాను. 1985 అంటే 35 సంవత్సరాలు అయింది సంస్థ స్థాపించి. అంటే నా వయసు అప్పుడు 35 సంవత్సరాలు, ఇప్పుడు 72 సంవత్సరాలు నాకు. అక్కడ మన వాళ్ళందరికీ కూడా కొన్ని అవకాశాలు ఇచ్చి, కొంతమంది కార్లు కొనిచ్చి, కొంతమంది నా ఆఫీసులో పెట్టుకొని వాళ్ళకు కూడా అందరూ కూడా మన ఆఫీసులోనే చాలామంది రాజులు మన ఆఫీసులోనే ఇప్పుడు పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో మండే ఎండలతో భగభగలాడిన వాతావరణం ఆదివారం సాయంత్రం నుండి రుతుపవన ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం, తేలికపాటి చిరుజల్లులతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యి వాతావరణం అగ్నిగుండంగా మారింది. పగలు 45 డిగ్రీల వరకు, రాత్రి వేళల సైతం 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం చిన్నపిల్లలు, వృద్ధులు తల్లడిల్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకి ఆంధ్రప్రదేశ్కు 5వ తారీఖు నాటికి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసినప్పటికీ రుతుపవనాల ప్రభావం 2 రోజుల ముందుగానే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు, మేఘావృతమైన వాతావరణం ఏర్పడి చల్లబడడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల్లోనే వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మునుగోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న హనుమత్ జయంతి ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఆలయ అర్చకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని ట్రాక్టర్పై అందమైన పూల మండపంలో ఐరావత వాహనంపై అలంకరించి మంగళ వాయిద్యాలు, తీర్మార్ బ్యాండ్, నవరంగ్ మేళాలతో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను చెల్లా రమణయ్య, యనమల అంకయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.